ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ నారాయణ పాఠశాలకు సంబంధించిన విద్యా సంస్థలు ఒక అనంతపురం నగరంలో ఒక ప్రైవేట్ రూమ్ ఏర్పాటు చేసుకుని టూలెట్ బోర్డు ఏర్పాటు చేసి లోపల బుక్స్ అన్ని కూడా మరి డంప్ చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు వేలాది రూపాయలకు అమ్ముతా ఉన్నారు. ఈ రోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి డిఈఓ గారికి, డిప్యూటీ డిఓ గారికి, ఎంఈఓ గారికి ఇప్పటికే అనేక దఫాలుగా వినతి పత్ర రూపంలో, ధర్నాల రూపంలో మరి ఎవిడెన్స్ తో సహా అందజేసా కూడా ఇంతవరకు కూడా నారాయణ విద్యా సంస్థల పైన ఏ మాత్రం కూడా చర్యలు తీసుకోలేదు. ఇవాళ నారాయణ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఇవాళ విద్యా సంస్థల పేరుతో ముద్రించినటువంటి పుస్తకాలు అమ్మకూడదని చెప్పేసి ఒక నిబంధన ఉన్నప్పటికీ ఇవాళ 5వ తరగతికి, 6వ తరగతికి, 7వ తరగతికి 8,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు ఒలింపియాడ్, ఈటెక్నో, సిబిఎస్ఈ అంటూ వివిధ రకాలైనటువంటి కోర్సులు ఏర్పాటు చేసుకొని వేలాది రూపాయలకు పుస్తకాలు అమ్ముతా ఉన్నారు. జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు తెలియజేసా కూడా ఏ మాత్రం కూడా ఇంతవరకు కూడా చర్యలు తీసుకోలేదు. మరి తక్షణమే ఇవాళ అనంతపురం నగరంలో ఒక ప్రైవేట్ రూమ్ ను అద్దెకు తీసుకొని ఆ రూమ్ లో అన్ని కూడా డంపింగ్ చేసుకొని జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు స్కూళ్లలో తనిఖీలకు వెళ్తున్నారని ఒక ఉద్దేశంతోనే ఒక ప్రైవేట్ రూమ్ ఏర్పాటు చేసుకొని ఒక 10 మంది తల్లిదండ్రులు అందరితో బుక్స్ రూమ్ కి ఫీజు కట్టించుకొని 10 మంది అయిన తర్వాత రాత్రి పూట్ల ఈ ప్రైవేట్ రూమ్ కి వచ్చి ఆ బుక్స్ అన్ని కూడా తీసుకొని విద్యార్థి తల్లిదండ్రులకు అందజేస్తున్నారు. ఇవాళ ఒక దోపిడీ లాగా, ఒక దొంగతనం లాగా చేసుకోవాల్సినటువంటి అంత అవసరం ఏముందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ నీతిగా, నిజాయితీగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థను ఒక దోపిడీ లాగా తయారు చేస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలా. ఇప్పటికైనా కూడా జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు మేల్కొని ఎన్నికల సమయం పడటంతో ఇవాళ జిల్లాలో 144 సెక్షన్ అమలు ఉన్నటువంటి కారణంతోనే విద్యాశాఖ అధికారులు కూడా అందరూ కూడా పనులతో నిమత్తమైతే నారాయణ విద్యా సంస్థలు ఇష్టం వచ్చినట్టు ఆడిందే ఆట పాడిందే పాట బదులు వివరిస్తున్నారు. తక్షణమే నారాయణ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రధానంగా ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. స్కూల్ పేరుతో ముద్రించిన పాఠ్య పుస్తకాల అమ్ముతున్న నారాయణ విద్యా సంస్థల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. నారాయణ విద్యా సంస్థల పైన వెంటనే సీజ్ చేయాలి. నారాయణ విద్యా సంస్థల బుక్స్ రూమ్ లను సీజ్ చేయాలి.